సో, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఎంఎస్ ఆఫీస్‌ని డిప్లాయ్ చేసాము కంప్లీట్‌గా బై యూజింగ్ ది ఎస్‌సీఎం కన్సోల్ నుంచి. ఓకే. సో, ఈ క్లాస్‌లో వచ్చేసి ఓ డెడికేటెడ్ టూల్‌ని మనము ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. టూల్ నేమ్ వచ్చేసి పవర్ షెల్ యాప్ డిప్లాయ్‌మెంట్ టూల్ కిట్ అనమాట. ఓకే. సో, దాని టూల్ నేమ్ ఫుల్‌గా వచ్చేసి పవర్ షెల్ యాప్ డిప్లాయ్ టూల్ కిట్. సో, షార్ట్ ఫార్మ్‌లో పీఎస్ఏడీటీ అంటాం. ఓకే. సో, ఒకతనైతే కామెంట్ చేశాడు. "పీఎస్ఏడీటీ టూల్ గురించి చెప్పండి బ్రో" అని. సో, తన పేరొచ్చేసి గోవర్ధన్ అనమాట. సో, గోవర్ధన్ ఈ వీడియో అయితే నీకోసమే. ఓకే. సో, మనమైతే ఇప్పుడు పీఎస్ఏడిటీ టూల్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో, ఇది వచ్చేసి పీఎస్ఏడిటీ టూల్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. psappdeploytoolkit.com. ఓకే. సో, ఇదొచ్చేసి ప్యాచ్ మై పీసీ వాళ్ళు డెవలప్ చేశారు ఈ టూల్ కిట్‌ని. సో, ఇది కంప్లీట్‌గా పవర్ షెల్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. సో, ఒకసారి డాక్స్‌కెళ్లారంటే డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. కంప్లీట్‌గా ఇంట్రొడక్షన్ అంతా గూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. డైరెక్ట్ మన పవర్ షెల్ ఓపెన్ చేసుకొని దీన్ని డౌన్‌లోడ్ జేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్‌గా పవర్ షెల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పవర్ షెల్ మాడ్యూల్ కూడా క్రియేట్ జేసుకున్నారు. సో, ఇన్‌స్టాల్ మాడ్యూల్ కొట్టామంటే ఇది మనకు డౌన్‌లోడ్ అయిపోయి ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనం రన్ జేసుకోవచ్చు. లేదు మనకు ఇంకో విధంగా డౌన్‌లోడ్ జేసుకోవాలన్నప్పుడు ఇక్కడ రిలీజెస్ ఉన్నాయి గదా! దీన్ని క్లిక్ చేస్తారంటే గిట్ హబ్‌కెళ్తుంది. సో, గిట్ హబ్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు మాన్యుయల్‌గానే రన్ జేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది మనకు ఇది. సో, మనకొచ్చేసి ఇక్కడ యూఐస్ కూడా మనకున్నాయి. సో, డిస్‌ప్లే ఇలా వస్తుంది మనకు. ఓకే. సో, ఇన్‌స్టలేషన్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో, కొన్ని యూఎస్ ఇలా ఉన్నాయి. టాస్క్ ఉంటే గనుక 1, 2, 3 టాస్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకే. సో, డిఫర్ అనమాట. సో, డిఫర్ ఆప్షన్ ఏమంటే ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చేయాలనుకున్నాము యూజర్స్‌కి ఏమన్నా ఒక అప్లికేషన్‌ని. యూజర్ వచ్చేసి ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడేం చేస్తారు డిఫర్ ఆప్షన్ క్లిక్ చేస్తారనమాట. సో, డిఫర్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది టైమ్స్ అంటే 3 టైమ్సో, 4 టైమ్సో మనం డిఫర్ మనం మెన్షన్ చేయొచ్చు. అప్పుడు దాని తర్వాత ఒక డిప్లాయ్‌మెంట్ టైమ్ మనకు డిఫాల్ట్ టైమ్ వరకు వెయిట్ చేసి, దాని తర్వాత మళ్ళా ఇది ట్రిగ్గర్ అవుతదనమాట. సో, అప్పుడు మళ్ళా కావాలంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మళ్ళా వద్దనుకున్న డిఫర్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు 3 టైమ్స్ బై డిఫాల్ట్ ఉంటుంది. సో, ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ మనం పెట్టుకోవచ్చు. సో, మనం పెట్టుకున్న తర్వాత ఆహ్, డిఫర్ టైమింగ్ అయిపోయిన తర్వాత, ఆ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. సో, ఇలా. ఇలా మనం డిఫర్ జేసుకోవచ్చు. ఇదొక మంచి ఆప్షన్. సో, ఈ పీఎస్‌డిటీ టూల్ యూజ్ చేయడం ఏమంటే, మెయిన్‌గా ఈ డిఫర్ ఆప్షన్ ఉందని చెప్పేసి యూజ్ చేస్తారు చాలామంది. సో, ఎందుకు ఇది మనకు ఎస్‌సీఎంలో లేదా అంటే, ఎస్‌సీఎంలో లేదా అంటే మనకు ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 2 విధాలుగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్ మోడ్ పెట్టామంటే యూజర్‌కి నచ్చినప్పుడు వాడు ఇన్‌స్టాల్ చేసుకుంటాడు గదా! ఓకే. అదే మనకు డిఫర్ ఆప్షన్‌తో పోల్చుకుంటే మనకు అదే సేమ్ అంతే గదా! యూజర్‌కి ఇష్టం వచ్చినప్పుడు వాడు ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. కాకపోతే ఇక్కడేమంటే మనమొచ్చేసి రిక్వైర్డ్ మోడ్‌లో డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్‌ని. డిఫర్ ఆప్షన్ మెన్షన్ చేస్తాం. డిఫర్ ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. కానీ అవైలబుల్ మోడ్ ఎలా అంటే వాడు నచ్చినప్పుడు వాడు ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. వాడు మర్చిపోయినాడంటే మనకు అది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇన్‌స్టాల్ చేయదు ఆటోమేటిక్‌గా కదా! కాబట్టి రిక్వైర్డ్ మోడ్ పెట్టామనుకో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేస్తుంది. కానీ ఆ టైంలో యూజర్ ఏమన్నా అప్లికేషన్ యూజ్ చేస్తున్నా మనకేమవుతుంది డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో, యాప్స్ క్లోజ్ చేయమని చెప్పేసి ఆటోమేటిక్‌గా యాప్స్ క్లోజ్ కావచ్చు. లేదంటే డిస్‌ప్లే కావచ్చు క్లోజ్ చేయమని సంథింగ్ మనం చెప్పలేం గదా! కాబట్టి ఈ పీఎస్ఐడిటీ టూల్ యూజ్ చేయడం వల్ల ఏమంటే, డిఫర్ ఆప్షన్ అయితే మనకు క్లారిటీగా మనకు తెలుస్తుంది. యూజర్‌కి కూడా క్లారిటీగా చెప్తుంది గాబట్టి, సో, మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, మెయిన్‌గా దీన్ని రీజన్‌గా పెట్టుకొని చాలామంది యూజ్ చేస్తారనమాట ఈ అప్లికేషన్‌ని. ఓకే. సో, మనకి ఇలా క్లోజ్ చేయాల్సిన అప్లికేషన్స్ కూడా ఇలా ఉంటాయి. సో, క్లోజ్ చేయమని చెప్పేసి చెప్తుంది కంప్లీట్‌గా. ఓకే. సో, అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ యాప్స్ అండ్ ఇన్‌స్టాల్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేస్తే యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి మనకి ఇన్‌స్టాల్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇలా మనకు ఉన్నాయి. సో, బ్లాక్ అండ్ వైట్‌లో 2 ఇచ్చాడు. డార్క్ మోడ్, లైట్ మోడ్ అని చెప్పేసి. సో, ఫినిష్ అయిన తర్వాత ఇలా మనకు కంప్లీట్‌గా వచ్చేస్తుంది. ఫినిష్ అని చెప్పేసి. ఓకే. సో, ఇలా ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకు అయిపోయిన తర్వాత ఎలా ఉంది? బాగుందా లేదా? అని కొంచెం అట్లా. సో, ఇలా మనకు లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చనమాట. ఇక్కడుంది గదా! సో, ఇది వచ్చేసి కంప్లీట్ వేరే లాంగ్వేజ్‌లో ఉంది. సో, మనకు నచ్చిన లాంగ్వేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో, రీస్టార్ట్ ప్రాంప్ట్ కూడా మనం చేసుకోవచ్చు. రీస్టార్ట్ నౌ. సో, ఇలాంటివన్నీ మనము క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్‌గా ఈ పవర్ షెల్ టూల్ కిట్ యూజ్ చేసుకొని. ఓకే. సో, మనమైతే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఈ వీడియో కోసం. ఓకే.
సో, మనం ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్‌ని డిప్లాయ్ చేసాము ల్యాబ్స్ మెషిన్‌లో. కాకపోతే మళ్ళా నేను అన్‌ఇన్‌స్టాల్ చేసేసి కరెంట్ ఛానెల్‌ని డిప్లాయ్ చేశాననమాట. ఓకే. సో, మనకు కావాలంటే ఒక మెషిన్ రిమోట్ తీసుకుందాం ఇక్కడి నుంచి. సో, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసామంటే అకౌంట్ చూసారు కదా! సో, కరెంట్ ఛానెల్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసి పెట్టాం మనం ఆల్రెడీ. ఓకే. సో, లేటెస్ట్ వర్షనే. కాకపోతే కరెంట్ ఛానెల్ ఇది. సో, దీన్ని మనం రీప్లేస్ చేద్దాం విత్ మంత్లీ ఛానెల్. ఓకే. ఫైన్. సో, ఎలా చేద్దామంటే, సో, మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ యూజ్ చేసాం గదా! మంత్లీ ఛానెల్ ఐ మీన్ ఫైల్స్‌ని. సో, సేమ్ ఫైల్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనకొచ్చేసి ఇక్కడ మంత్లీ ఛానెల్ ఫైల్స్ ఉన్నాయి. సో, మనం దీన్నే యూజ్ చేసుకుందాం. సో, నో ప్రాబ్లమ్. ఓకే. సో, దీన్నొకసారి కాపీ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఫైల్స్ కావాలి. పేస్ట్. సో, మనకైతే ఫైల్స్ వచ్చేసినాయి. మనకు కావాల్సిన ఫైల్స్ పక్కన పెట్టుకుందాం. సో, ఇప్పుడొచ్చేసి టూల్ కిట్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, టూల్ కిట్ 4.0.6 అనేది లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఏ ఇష్యూ ఉండదు. కాకపోతే మేబీ ఏమన్నా ఇష్యూ రావచ్చేమో అని డౌట్ ఉంటే గనక మీరు ఓల్డ్ వర్షన్ తీసుకోండి. ఒక వర్షన్ బ్యాక్ అంతే. ఇది 4.0 కదా! మనం 3 పాయింట్ సంథింగ్ తీసుకుందాం. సో, స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళామంటే సో, వచ్చేసి ఇక్కడ 3.10.2 ఉంది. సో, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, చూడొచ్చి ఇక్కడ అసెట్స్ ఉంది గదా! అసెట్స్‌ని ఎక్స్‌పాండ్ చేశారంటే మనకిక్కడ ఫైల్స్ ఉంటాయి. సో, దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ దీన్ని క్లిక్ చేసామంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. జిప్ ఫైల్ అనమాట. ఓకే. సో, జిప్ ఓపెన్ చేస్తున్నాం. ఎక్స్ట్రాక్ట్. ఓకే. ఇది మనకు సో, వచ్చేసి ఇక్కడ లోగోస్ ఉన్నాయి గదా! ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, బై డిఫాల్ట్‌గా విన్ లోగో వాడు పెట్టుకున్నాడు. మనకు కావాలంటే లోగోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ డిప్లాయ్‌మెంట్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు కస్టమైజేషన్ గూడా ఉంది. సో, లాక్స్ కూడా మనం చూసుకోవచ్చు. లేదంగా లోగో బ్యానర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ సైజ్ పెట్టుకోవాలనమాట. సో, 450 x 50 సైజ్ పెట్టుకున్నామంటే బ్యానర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఓకే. ఓకే. సో, మనమైతే ఇప్పుడు డైరెక్ట్‌గా చేసేయగలుగుదాం. సో, లొకేషన్‌కెళ్ళామంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం గదా! సో, టూల్ కిట్ అని ఉంది గదా! ఇది మనకు కావాల్సిందనమాట. సో, ఈ టూల్ కిట్‌ని గూడా మనం పక్కన కాపీ చేసుకుందాం. ఓకే. ఫైన్. టూల్ కిట్ నేమ్ మనం మార్చుకోవచ్చు. M365 ESADT. ఓకే. కావాలంటే ఇంకా క్లారిటీకి కావాలంటే MEC వెళ్దాం మంత్లీ ఛానెల్. సో, ఇది మనకు కావాల్సింది. సో, ఫైల్స్ ఉన్నాయి గదా! ఈ ఫైల్స్‌లో మనం ఈ ఎంఎస్ డిప్లాయ్‌మెంట్ ఫైల్స్‌ని యాడ్ చేయాలనమాట. సో, ఇక్కడ ఫైల్స్ కాపీ చేసుకొని ఈ ఫైల్స్‌లో పేస్ట్ చేసుకోవాలి. సో, ఫైల్స్ అన్నీ ఓపెన్‌లోనే మనం పెట్టేసేయాలి. ఓకే. మళ్ళా ఏదో ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్ పెట్టకూడదు. ఇక్కడే మనం ఉండాలనమాట. .exe అయినా, ఎంఎస్‌సి అనేది గూడా మనకు ఇక్కడ ఓపెన్‌లో ఉండాలి. ఫైల్స్ ఫోల్డర్ లోపల. ఓకే. సో, మనకైతే ఫైల్స్ ఫోల్డర్ లోపల మనకు కావాల్సిన ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి అంటే కస్టమైజేషన్ చేసుకోవాలి. సో, యాప్ టూల్ కిట్ ఉంది గదా! ఫస్ట్ ఫోల్డర్. ఇక్కడ మనకున్నాయి లోగో. ఇది వన్ లోగో. దీన్ని మార్చి మీ లోగో మీరు పెట్టుకోవచ్చు. లోగో పీఎన్‌జీ ఇది. సో, ఇది కూడా మీరు మార్చుకోవచ్చు. అలాగే బ్యానర్ ఇది కూడా మార్చుకోవచ్చు. సో, ఇందాక చెప్పాను కదా! బ్యానర్ కావాలంటే 450 x 50 సైజ్‌లో ఉంటే గనక బ్యానర్ అయితే మనకుంటుంది. ఓకే. సో, డిఫాల్ట్ చెప్పాడు. కానీ ఇక్కడ బ్యానర్ సైజ్ వేరేగా ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇలా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ చేంజెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా! యాప్ డిప్లాయ్ టూల్ కిట్ కాన్ఫిగ్.xml. ఎక్స్ఎంఎల్ మనం చేంజెస్ చేస్తామనమాట. ఒకసారి దీన్ని ఎడిట్ చేద్దాం. నోట్‌ప్యాడ్‌లో తీసుకుందాం. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఎందుకో చెప్తాను. ఒకవేళ ఎడిట్‌లో నోట్‌ప్యాడ్ తీసుకున్నామనుకో ఇలా ఉంది. సో, అన్నీ గూడా ఒకటే ఫాంట్ కలర్‌లో ఉంటాయి గాబట్టి బ్లాక్ కలర్‌లో మనకు ఎక్కడ ఏం ఎడిట్ చేయాలనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. కాబట్టి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంటే ఈజీగా ఉంటది మనకు. కాబట్టి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే మనకు కలర్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏం ఎడిట్ చేసుకోవచ్చు అంటే స్క్రోల్ డౌన్ చేశారంటే ఇవన్నీ గూడా డిఫాల్ట్ ఇక్కడేం చేంజ్ చేయొద్దు. ఓకే. సో, మీరు ఇక్కడొచ్చేసి ఇదే కాన్ఫిగ్ ఫైలు ఇన్ని లాంగ్వేజ్‌లో ఉందనమాట. సో, ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోలిష్, డచ్
చైనీస్, సో, జపానీస్, జర్మనీ, సో, ఇన్ని లాంగ్వేజ్‌లో ఉంది. సో, ఇక్కడ ఏం కస్టమైజ్ చేయాలి అంటే మీకు మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఏముంది మనకు క్లోజ్ ప్రాంప్ట్ మెసేజ్. ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ మస్ట్ బి క్లోజ్డ్ బిఫోర్ ది ఇన్‌స్టాలేషన్ కెన్ ప్రొసీడ్. మరి కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ డిఫర్ గూడా ఉంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సేవ్ యువర్ వర్క్, క్లోజ్ యాప్స్ అని ఉంది కదా! మనం మెసేజ్ మార్చుకోవచ్చు కావాలంటే. ది ఫాలోయింగ్ అప్లికేషన్ ఈస్ అబౌట్ టు ఇన్‌స్టాల్. ఈ మెసేజ్ మనం మార్చుకోవచ్చు. ఓకే. ది ఫాలోయింగ్ అప్లికేషన్ అంటే మనం అప్లికేషన్ నేమ్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. డిఫర్ చూషన్ ఇది గూడా మనం మార్చుకోవచ్చు. ఎక్స్‌పైర్ అయినప్పుడు మెసేజెస్ అన్నమాట ఇవన్నీ గూడా. ఓకే. సో, మెసేజెస్‌ని మనం చేంజెస్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. ఫైన్. అన్నీ గూడా అలాగే పెడుతున్నా. ఏం చేంజ్ చేయట్లేదు. సో, మీకు కావాలంటే మనకు ఇక్కడ నచ్చిన మెసేజ్ మనం చేంజెస్ చేసుకోవచ్చనమాట. సో, ఓల్డ్ వెర్షన్‌లో ఎక్స్ఎంఎల్ ఇచ్చాడు. న్యూ వెర్షన్‌లో పీఎస్1 ఇచ్చాడు. ఐ మీన్ పవర్ షెల్ ఇచ్చాడు. దాంట్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంగ మెయిన్‌గా మనం చేయాల్సిందేమంటే ఇది. డిప్లాయ్ అప్లికేషన్ డాట్ పీఎస్1 ఇది వెరీ ఇంపార్టెంట్. మనకేం గావాలన్నా ఇక్కడ మనం మెన్షన్ చేస్తామనమాట. అంటే మనకు ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, దీన్ని ఎడిట్ విత్ పవర్ షెల్ తీసుకోండి. నోట్‌ప్యాడ్ అవసరం లేదు. సో, పవర్ షెల్ ఎడిట్ చేస్తే సో, ఇక్కడ మనం మెన్షన్ చేస్తామనమాట. సో, అప్లికేషన్ వెండర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ గదా! సో, మైక్రోసాఫ్ట్. అప్లికేషన్ నేమ్ ఏంది? M365 యాప్స్. సో, వెర్షన్ మనం మెన్షన్ జేసుకోవాలి. సో, అప్లికేషన్ వెర్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. మనం డిప్లాయ్ చేస్తున్నాం గదా! సో, ఆఫీస్ డేటా ఫోల్డర్‌లో మనకుంటుంది. ఇది మన వెర్షన్ నంబర్. సో, వెర్షన్ మనం పెట్టేస్తున్నాం. ఆర్కిటెక్ట్. సో, 64 బిట్టే కదా ఇది. X64 ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, డేట్ మనం మార్చుకోవచ్చు. మనం ఈరోజు డేట్ పెట్టుకోవచ్చు. సో, 04/ సో, మీ ఇష్టం మంత్, డేట్, ఇయర్ పెట్టుకోవచ్చు. లేకుంటే డేట్, మంత్, ఇయర్ అన్నా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, 2025 ఆథర్ నేమ్ ఎవరు చేస్తున్నారు? సో, కాన్ఫిగ్ ఎంజీఆర్ అడ్మిన్. సో, ఇలా. ఓకే. సో, ఇన్‌స్టాలేషన్ నేమ్ గూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు కావాలంటే. సో, ఇక్కడ పెట్టిన నేమ్ ఇక్కడ మనకు ఓవర్ రైడ్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఇంగ స్క్రోల్ డౌన్ చేసామంటే మనకొచ్చేసి ప్రీ ఇన్‌స్టాలేషన్ ఉంది. సో, ఇన్‌స్టాల్ చేసేదానికన్నా ముందు మనం ఏం చేయాలి? ఇన్ కేస్ ఏమన్నా యాప్స్ క్లోజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉంది కదా! క్లోజ్. సో, మనం క్లోజ్ చేయమని చెప్తాం. సో, మనం డిప్లాయ్ చేసేది ఎంఎస్ ఆఫీస్ కాబట్టి సో, యూజర్ ఏమన్నా ఎంఎస్ ఆఫీస్ వాడుతున్నాడనుకో, వర్డ్ గాని, పవర్ పాయింట్ గాని వాడుతున్నాడు. వానికి మనం చెప్పాలి కదా! క్లోజ్ చేయమని చెప్పేసి. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన సర్వీసెస్‌ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఓకే. సో, మనకొచ్చేసి యాప్స్ క్లోజ్ చేయాలంటే ఎక్సెల్ క్లోజ్ చేసుకోవచ్చు. విన్‌వర్డ్, ఎంఎస్ యాక్సెస్, పవర్ పాయింట్. సో, యూజర్ ఏం వాడుతున్నాడో మనకు తెలీదు కాబట్టి అన్నీ పెట్టేసాను. సో, ఇక్కడ మనం ఈ క్లోజ్ యాప్స్ దగ్గర చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ 3 టైమ్స్ ఉంది బై డిఫాల్ట్‌గా. మీరు కావాలంటే 5 టైమ్స్ పెట్టుకోవచ్చు. 10 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టమనమాట. సో, బై డిఫాల్ట్ 3 టైమ్స్ అనేది నార్మలే. సో, 3 సార్లు కన్నా ఎక్కువ డిఫర్ చేశారంటే ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అంటే ఫోర్స్ చేసి ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. సో, అది. నెక్స్ట్ మనం చేంజెస్ చేయాల్సినొచ్చేసి ఈ స్క్రిప్ట్ అనమాట. ఓకే. సో, ఇన్‌స్టలేషన్ అనమాట. సో, ఇన్‌స్టలేషన్‌లో మనం ఇన్‌స్టాల్ చేయడానికి మనం కమాండ్ లైన్ ప్రొవైడ్ చేయాలి కదా! ఆ కమాండ్ లైన్ వచ్చేసి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా! ఇది మనం ప్రొవైడ్ కమాండ్ లైన్. పర్ఫార్మ్ ఇన్‌స్టాలేషన్ టాస్క్ హియర్ అని ఉంది కదా! ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. సో, ఇది మనం కమాండ్ లైన్. ఇప్పుడు పవర్ షెల్ నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి, పవర్ షెల్ కమాండ్ లైనే మనం ప్రొవైడ్ చేయాలనమాట. సో, ఇక్కడ ఇచ్చాము స్టార్ట్ ప్రాసెస్, ఫైల్ పాత్ ఎక్కడుందో అక్కడ. పీఎస్ రూట్ అంటే మనకి ఫోల్డర్ ఉంది కదా! కంప్లీట్‌గా. ఇక్కడుంది. డెస్క్‌టాప్. ఆ! ఇక్కడ. సో, ఇది మనకు ఈ పీఎస్1 ఫైల్. ఓకే. సో, పీఎస్ స్క్రిప్ట్ రూట్ అంటే ఈ ఫైల్ ఎక్కడుందో ఆ రూట్ ఫోల్డర్. ఓకే. ఫోల్డర్ లోపల పిఎస్ అనే ఫోల్డర్ లోపల సెటప్ అనే ఫైల్ ఉందని చెప్పాం. అది మనం ఇక్కడ మెన్షన్ చేసింది కూడా. పీఎస్ రూట్‌కెళ్ళేసి ఫైల్స్ అనే ఫోల్డర్ లోపల setup.exe ఉందని చెప్తున్నాం. సో, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏమిస్తున్నాం ఆర్గ్యుమెంట్ అంటే మనం వచ్చేసి కాన్ఫిగర్ చేయాలి కదా! సో, మన కాన్ఫిగరేషన్ ఫైల్ మనం పెట్టుకున్నాం కదా! సో, ఈ ఫైల్‌లో మనం ఏం పెట్టాము? మంత్లీ ఛానెల్ ఇన్‌స్టాల్ చేయమని మనం ఇచ్చేసాం. ఛానెల్ ఇచ్చేసాము. ఓకే. వెర్షన్ నంబర్ ఇచ్చేసాము. మనకు కావాల్సినయన్ని కూడా మనం కాన్ఫిగర్ చేసుకున్నాం కదా! అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తామనమాట. ఓకే. సో, కాన్ఫిగరేషన్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం.
దాని తర్వాత మళ్ళా ఫైల్ ఇవ్వాలి కదా! కాన్ఫిగర్ ఫైల్. అది కూడా పీఎస్ రూట్‌లో ఫైల్స్‌లో కాన్ఫిగరేషన్ మేనేజర్ ఫైల్ అనమాట. సో, మన ఫైల్ ఏమన్నా తేడా ఉందంటే మనం చూసుకోండి ఒకసారి. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ నేము, ఇక్కడున్న ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. చేంజెస్ ఉండకూడదు. సో, ఇంక దాని తర్వాత పోస్ట్ ఇన్‌స్టాలేషన్. సో, పోస్ట్ ఇన్‌స్టాలేషన్ అంటే ఏముంటది? మెసేజ్ అనమాట. అంటే ఇన్‌స్టాల్ అయిన తర్వాత వచ్చే మెసేజ్. సో, ఐ కెన్ కస్టమైజ్ దిస్ టెక్స్ట్ టు అపియర్ అని ఉంది. సో, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం సింపుల్‌గా ఏం పెట్టొచ్చంటే ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకొచ్చేసి ఇంక నువ్వు ఎంఎస్ ఆఫీస్‌ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింపుల్ మెసేజ్ అనమాట. ఓకే. సో, ఇలా మనం మెసేజ్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది మనకు కస్టమైజేషన్ అనేది. సో, ఇంకా మీరేమన్నా చేయాలంటే ప్రీ అన్‌ఇన్‌స్టాలేషన్ కావాలంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చనమాట. సో, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఈ పవర్ షెల్ స్క్రిప్ట్ ఈ టూల్‌ని. ఓకే. సో, ఫైన్. మనకైతే మనకు కావాల్సినట్టు మనం చేసుకున్నాం. సో, ఏ ఇష్యూ లేదు. మనం దీన్ని సేవ్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. సో, ఆడికి ఇది కంప్లీట్‌గా ఉంది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. సో, డెస్క్‌టాప్ పైన పెట్టాము. ఓకే. 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 సో, ఫైన్. ఆల్ గుడ్. సో, ఇప్పుడేం చేస్తామంటే దీన్ని కాపీ చేసుకొని రిపాజిటరీలో పెట్టుకుందాం. సో, పేస్ట్. సో, రిపాజిటరీలో అయితే మనకుంది గదా! ఇప్పుడు మనం యాప్‌ని క్రియేట్ చేయాలి. సో, అప్లికేషన్ క్రియేషన్ నార్మలే. ఏం పెద్ద తేడా ఏం లేదు. ఓకే. సో, నేను ప్రీవియస్‌లో డిప్లాయ్‌మెంట్ తీసేసాను. ఎందుకంటే మళ్ళా యాప్స్ మనకు ఇన్‌స్టాల్ కాకుండా ఉంటాయి గదా! డివైస్‌లో. మనం కొత్తగా క్రియేట్ చేసాం. పిఎస్-రెడ్డి ఫైల్‌ని. సో, మాన్యువల్ ఇన్‌స్టాలేషన్. సో, ఇదొచ్చేసి M365 హైఫన్ MEC హైఫన్ PSADT. ఓకే. సో, ఇది మనకు నెక్స్ట్. సో, నెక్స్ట్. సో, డీటీ లేకుండా నేను క్రియేట్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ డీటీ క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం డిప్లాయ్‌మెంట్ టైప్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, రైట్ క్లిక్ అప్లికేషన్, క్రియేట్ డిప్లాయ్‌మెంట్ టైప్. ఇది కూడా స్క్రిప్ట్ బేస్డ్ ఇన్‌స్టాలేషన్. సో, కాబట్టి స్క్రిప్ట్ ఇన్‌స్టాలేషన్. నెక్స్ట్. నేమ్ వచ్చేసి M365 MEC PSADT. నెక్స్ట్. లొకేషన్ మనం ఆల్రెడీ పెట్టాం గదా! రిపాజిటరీలో ఇదే లొకేషన్. సో, ఇట్లా ఇచ్చేయండి. ఏ ఫైల్ ఓపెన్ చేయొద్దు. జస్ట్ మన ఫైల్ లోపల ఉండాలంతే. సో, ఓకే. సో, ఇక్కడ ఏముందంటే ఇదే డిప్లాయ్ అప్లికేషన్ డాట్ ఈఎక్స్ఈ. ఇది మనం యూజ్ చేస్తామనమాట ప్రోగ్రామ్‌గా. సో, నెక్స్ట్. సో, మనకొచ్చేసి డిటెక్షన్ మెథడ్. సో, నేనైతే రిజిస్టర్ యూజ్ చేస్తాం అనుకుంటున్నా. సో, మనం వచ్చేసి కంప్యూటర్‌కెళ్దాం ఒకసారి. సో, ఇక్కడ మనం ఒకసారి రిజిస్ట్రీని చెక్ చేసుకుందాం. క్లిక్ ఎడిట్. ఓకే. లోకల్ మెషిన్. సాఫ్ట్‌వేర్. ఆఫీస్. కాన్ఫిగరేషన్. క్లిక్ టు కాన్ఫిగర్. యాహ్! ఇది మన లొకేషన్. ఓకే. సో, హెచ్‌కేఎల్‌ఎంకెళ్ళిన తర్వాత సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, క్లిక్ టు రన్, కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనం దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే, సీడీఎన్ బేస్ యూఆర్ఎల్ అనమాట. ఈ సీడీఎన్ బేస్ యూఆర్ఎల్ అనేది యూనిక్‌గా ఉంటుంది ఎవ్రీ ఛానెల్‌కి. ఓకే. సో, కరెంట్ ఛానెల్‌కి ఒక రకంగా ఉంటుంది. నీకు మంత్లీ ఛానెల్ ఒక రకంగా ఉంటదనమాట. సో, ఇది ఎవ్రీ ఛానెల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ యూఆర్ఎల్ అనేది. సో, మనం దీన్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి యూఆర్ఎల్‌ని మనం తీసుకోవచ్చనమాట. ఓకే. మనమైతే మంత్లీ ఛానెల్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని మనం దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇన్ కేస్ సీడీఎన్ బేస్డ్ గనుక తేడాగా ఉందంటే ఇది ఇన్‌స్టాల్ చేస్తది. ఓకే. సో, వర్షన్ 2 రిపోర్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. వర్షన్ నంబర్ పెట్టుకొని మనమైతే సీడీఎన్ బేస్డ్ యూఆర్ఎల్‌తో మనం యూజ్ చేసుకుందాం. ఓకే. హోస్ట్ నేమ్. సో, ఎందుకిదంటే రిజిస్ట్రీ మనం చేస్తున్నాం గదా! సో, ఇట్లా మనం రిమోట్ తీసుకుందాం. అంటే రిజిస్ట్రీ ఫైల్ కోసం, లొకేషన్ కోసం. సో, సాఫ్ట్‌వేర్.
Microsoft, and then Office. Secure కాన్ఫిగర్ ఉంది. ఓకే. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ ఈక్వల్సే ఉన్నాయండి. ఇక్కడ మనం వచ్చేసేసి వాల్యూ ఇస్తామనమాట. సో, మనకు వాల్యూ చెక్ చేయడం కోసం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. M365. సో, మనకొచ్చేసి ఇవి యూఆర్ఎల్స్ అనమాట. ఓకే. సో, బీటా ఛానెల్‌కి, కరెంట్ ఛానెల్‌కి, మంత్లీ ఛానెల్‌కి ఇవన్నీ యూఆర్ఎల్స్ మనకు. సో, మనమైతే దీన్ని కాపీ చేసుకుందాం. సో, కాపీ దాని తర్వాత ఇక్కడ పేస్ట్. దెన్ ఓకే. సో, ఇది చెక్ చేసుకుంటుంది. సిడిఎన్ బేస్డ్ యూఆర్ఎల్ ఈక్వల్సా కాదా అని చెప్పేసి. సో, నెక్స్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ సిస్టమ్ అండ్ దెన్ వెదర్ యూజర్ ఈస్ లాగ్డ్ ఆర్ నాట్ అండ్ దెన్ నార్మల్ మోడ్ పెట్టేసేయండి. విజిబిలిటీ ఎందుకంటే ఇది పీఎస్‌డిటీ కదా! విజిబుల్ కావాలి యూజర్‌కి. సో, నెక్స్ట్, నెక్స్ట్ సమ్మరీ నెక్స్ట్. ఓకే. సో, అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, మనం వచ్చేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నెక్స్ట్ డీపీ సర్వర్ అండ్ దెన్ ఫినిష్. సో, వెయిట్ ఫర్ ఇట్. మనకు డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది. సో, కలెక్షన్ వచ్చేసి మనము ముందున్న కలెక్షనే వాడుకోవచ్చు. ఆల్రెడీ మనకు కలెక్షన్ ఉంది కదా! ఎంఎస్ 365 డిప్లాయ్‌మెంట్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్స్ అయితే ఏమి లేవు. ముందునే ఎడిట్ చేసాం కాబట్టి జీరోనే ఉన్నాయి. నో డిప్లాయ్‌మెంట్స్, నో ఐటెమ్స్ ఫౌండ్. మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనకిది ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది ఇంకా. ఓకే. కంటెంట్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్, వ్యూ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్. సో, డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిందంట. డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ ఈస్ స్టార్టింగ్ టు డిస్ట్రిబ్యూట్ ప్యాకేజ్. ఓకే. మనం లాగ్స్ కూడా చూసుకోవచ్చు కావాలంటే. సో, బోర్ కొడుతుందంటే లాగ్స్ కూడా చూసుకోవచ్చు. సో, లాగ్ ఫైల్స్. సో, ముందు మనకు ఇది నేను కొత్త సర్వర్‌ని క్రియేట్ చేసుకున్నా జంప్ సర్వర్‌ని. అంటే ప్రతిసారి సీఎం దాంట్లోకెళ్ళేసి యూజ్ చేయాలంటే అది స్ట్రక్ అవుతుంది. కాబట్టి ఒక జంప్ సర్వర్ పెట్టుకున్నాను అనమాట. సో, లాగ్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ డిస్ట్ ఎంసీఆర్ డాట్ లాగ్. ఏమైంది సక్సెస్‌ఫుల్లీ ఏవీనా? సో, గుడ్. సో, అయిపోయిందంట. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. గ్రీన్ అయిపోయింది. సో, అయిపోయింది. ఇప్పుడు మనం డిప్లాయ్ చేద్దాం. సో, డిప్లాయ్, బ్రౌజ్, కలెక్షన్, ఎంఎస్ యాప్ డిప్లాయ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఇది రిక్వైర్డ్ మోడే. యాస్ సూన్ యాస్ పాసిబుల్. డిస్ప్లే. నెక్స్ట్ అండ్ ఫినిష్. ఒకసారి మనం ఎక్కడి నుంచి దొబ్బుదాం పాలిసీస్‌ని. పాలిసీస్, అబిట్ పాలిసీ అండ్ దెన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ పాలిసీ. ఇక్కడ పాలిసీస్ దొబ్బిన తర్వాత మిషన్‌లోవి లాక్కుందాం. దానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం వచ్చేసి అప్లెట్‌ని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మిషన్ పాలిసీ అండ్ దెన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ పాలిసీ. సో, నౌ వి నీడ్ టు వెయిట్. సాఫ్ట్‌వేర్ సెంటర్ అడ్రెస్ పెడదాం. పిన్ కూడా చేసుకోవచ్చు. సో, వెయిటింగ్. ఓకే. నాకొచ్చేసింది. ఇన్‌స్టాలింగ్. సో, డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడింగ్. సో, డిస్‌ప్లే మీకు కనపడుతది. వన్స్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయితది కదా! అప్పుడొస్తదనమాట. ఓకే. సో, డౌన్‌లోడ్ అవుతుంది 95%. సో, 95% డౌన్‌లోడ్ అయింది. సో, మనం వెయిట్ చేద్దాం. సో, ఓకే. ఓకే. ఫైన్. సో, దీనికొచ్చేసి నెట్ 3.5 కావాలంటుంది. ఓకే. ఫైన్. మనం ఇన్‌స్టాల్ చేద్దాం ఒకసారి.
.NET 3.5 ఈ డివైస్‌లో కావాలంట. డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్. సో, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి డివైసెస్‌కి. సో, 3.5 అనేది రియల్ టైమ్‌లో ఎనేబుల్ అయ్యి ఉంటుంది ఎవ్రీ డివైస్‌లో. సో, ల్యాబ్ పర్పస్‌కి మనం దీనికి ఎనేబుల్ చేయలేదు. సో, ఇట్స్ ఎ మిస్టేక్. సో, మనం వెయిట్ చేద్దాం ఒకసారి. 3.5 కుడెంట్ బి ఇన్‌స్టాల్డ్. వై? ఓకే. సో, మనమైతే మాన్యుయల్‌గా ఇన్‌స్టాల్ చేద్దాం ఒకసారి 3.5ని. ఓకే. గనుక ఇన్‌స్టాల్ కాకుంటే మెట్టేసుకొని కొడుతున్నాయండి. సో, మనకొచ్చేసి ఈ విధంగా డిస్‌ప్లే వస్తుంది. సో, రిమైనింగ్ డిఫరెన్స్ 3 ఉన్నాయి కాబట్టి మనం డిఫర్ తీసుకోవచ్చు. లేదంటే కంటిన్యూ చేయొచ్చనమాట. సో, క్లిక్ కంటిన్యూ. సో, కంప్లీట్ అయిన తర్వాత మనకు మెసేజ్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఇన్‌స్టాలేషన్ ఈస్ కంప్లీట్. యూ కెన్ యూజ్ ది ఆఫీస్ యాప్స్ అని. ఓకే. క్లిక్ ఓకే. ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. ఆఫీస్ యాప్ అనేది మనకు ఏమి ఇన్‌స్టాల్ అయిందో. ఓకే. కొంచెం పక్కకు జరిపినామంటే సో, కనిపిస్తుంది కదా! సో, వెర్షన్ 2501 సో, మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన అప్లికేషన్ వెర్షన్ అనమాట. సో, మంత్లీ ఛానెల్ కూడా మూవ్ అయిపోయింది. ఓకే. సో, మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో కూడా మనకొచ్చేసి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. సో, స్టేటస్ వచ్చేసి మనకి ఇన్‌స్టాల్డే ఉంది. క్లోజ్. మనం రిజిస్టర్ కూడా చెక్ చేద్దాం కావాలంటే ఒకసారి. సో, లోకల్ మెషిన్, సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ అండ్ దెన్ ఆఫీస్, దెన్ క్లిక్ టు రన్, కాన్ఫిగరేషన్. సీ సో, సిడిఎన్ బేస్డ్ వాలెట్ కాబట్టి మనకు ఇది మనం పెట్టిన వాలెట్‌తో మ్యాచ్ అయింది కాబట్టి సో, కంప్లీట్‌లీ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ. తదుపరి కంప్లీట్‌గా MS-365 యాప్ ఇన్‌స్టాలేషన్ బై యూజింగ్ ది PSADT టూల్ కిట్ అన్నమాట. ఓకే ఫైన్. సీ యూ సూన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.